సర్వభావేన భారత తమేవ శరణం గచ్చ, వాణ్ణే శరణు పొందు. సర్వభావేన అంటే అన్ని భావములలో, అంటే గౌరవించిన అవమానించిన ఒకే భావం ఉండాలి. ఇందులో ఏది మంది కాదు, గౌరవించిన రోజు మనది, అవమానిస్తే మంది కాదు అనేటువంటి స్వభావాన్ని వదిలించుకోవాలి. అవమానిస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటావా నీ భక్తుణ్ణి అని దేవుణ్ణి కోప్పడతాం. ఎవడన్నా గౌరవిస్తే సన్మానిస్తే మనదే అనుకోవడం సర్వభావేన అవదు. ఈ రెండు స్థితులను దాటిన తర్వాత నీకు రావాల్సిన స్థితి ఉన్నది. ఒక ఆవిడ అకస్మాత్తుగా సిద్ధురాలై రోడ్లమ్మటి నడుస్తూ ఉంటే, నువ్వు సిద్ధురాలివి, నువ్వు మహానుభావురాలివి అన్నారు. సరే, అది అయిపోయింది. మర్నాడు ఇంకొకళ్ళు ఒళ్ళు పొగరు, ఒళ్ళు మదం ఎక్కింది, ఒంటి మీద బట్ట చూసుకోకుండా నడుస్తుంది అన్నారు. ఆమె తుండుగుడ్డ ఒకటి భుజాన వేసుకుంది. ఆ తుండుగుడ్డకి రెండు వైపులా ముళ్ళు వేసి ఉంది. ఏమిటి ఆ ముళ్ళు అని అడిగారు అందరూ. అటు ముళ్ళు అన్నీ అందరూ నన్ను పొగిడినవి, ఇటు ముళ్ళు అన్నీ అందరూ నన్ను తిట్టినవి అని చెప్పింది. ఆమె పేరే అవధూత పిచ్చమ్మ అని. బందరు వెళ్ళేదారిలో ఆమెకు ఒక ఆలయం కూడా ఉంది. అంటే ఆవిడ మానవమానములన్నిటినీ దాటినటువంటి యోగ స్థితిలోకి వెళ్ళినది కనుక భగవద్గీత శరణాగతి శాస్త్రం అని చెప్పవచ్చును. సంసార బంధ బాధలను తొలగించుకోవటానికి శరణాగతి పొందటమే సరి అయినటువంటి మార్గము. మన హృదయంలో ఉన్న ఈశ్వరుని శరణు పొందుట. భగవంతుడు కల్పవృక్షము, కామధేనువు, చింతామణి, ప్రేమ ప్రపూర్ణుడు, కరుణామృత సాగరుడు, శాంతి స్వరూపుడు, శాశ్వతుడు. కనుక మానవుడు ఎప్పుడైతే అన్ని ధర్మాలను వదిలిపెట్టి తన హృదయంలో ఉన్న ఈశ్వరునికి సంపూర్ణ శరణాగతి చెందుతాడో సర్వ దుఃఖములు తొలగిపోయి అందరి పట్ల సమభావము, అన్ని స్థితుల్లోనూ సమస్థితిలో ఉంటాడు అని చెప్పి భగవద్గీత మనకు తెలియచేస్తూ ఉంది. సంపూర్ణ శరణాగతికి ఉదాహరణ రాధాదేవి, హనుమంతుడు, ప్రహ్లాదుడు మొదలైన వారిని మనము చెప్పుకోవచ్చు.